ప్రియ దేవుని బిడ్డలారా, కాకి ఓ రోజట ఓ ఋషి దగ్గరికి వెళ్ళిందట, ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళిందట. అయ్యా, నన్ను నల్లగా చేశావు, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి, నన్ను నల్లగా చేశావు, నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగాడు ఆ స్వామీజీ. అంటే అందట నేను హంసలాగా అవ్వాలనుకుంటున్నాను. ఎలాగూ హంసలాగా అవ్వాలనుకుంటున్నాను అంటే, సరే నేను హంసలాగా మార్చడం పెద్ద విషయం కాదు, 1 minute మారుస్తాను, ఒకసారి హంస దగ్గరికి వెళ్ళిరా అన్నాడట స్వామీజీ. అంటే హంస దగ్గరికి వెళ్ళిందట. నిజంగా నీలాగా అవ్వాలని ఉంది, నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, నీలాగా అవ్వాలని ఉంది అంటే, వద్దు నాలాగా అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు అని అంటే, నీకున్న స్వేచ్ఛ నాకు లేదు, నాతో నేను తెల్లగా ఉన్నానని నా పై ఆకారమే చూస్తున్నావే కానీ నేను రోజు టెన్షన్తో బ్రతకటమే. చాలామంది వస్తారు ఫోటోలు దిగటానికి, సెల్ఫీలు దిగటానికి. వాళ్ళు ఫోటోలు టూరిస్టులు వస్తున్నారు అర్థం కావట్లా, వేటగాడు వస్తున్నాడు అర్థం కావట్లా, అంటే నన్ను ఎత్తుకెళ్ళిపోవటానికి వస్తున్నాడు అర్థం కావట్లా. నాకు ప్రతిరోజు టెన్షన్ అయిపోయింది నా జీవితం. మరి ఎవరిలాగా ఉండాలి? నేను కూడా బాధపడుతుంటాను. నువ్వా? నీకు కూడా బాధలు ఉంటాయా అడిగింది కాకి హంసని. నాకు కూడా బాధలు ఉంటాయి. ఏంటి నాకు బాధ, పైకి ఎలా ఉన్నానని బాధలు లేవనుకుంటున్నావా? నాకు బాధలు ఉంటాయి. నీ దృష్టిలో ఎవరుంటారు బాగా హ్యాపీగా? రామచిలుక ఉంటుంది. ఏ చిలుక? సరేనని ఈ రెండు కలిసి డైరెక్ట్గా రామచిలుక దగ్గర రాలా, పాగలు మనం ఎక్కడికి వచ్చినాయి? స్వామీజీ దగ్గరికి వచ్చినాయి. అయ్యా, మమ్మల్ని ఎలా మార్చాలి అంటే రామచిలుకలాగా మార్చు అని అంటే, ఓకే నాకు పెద్ద సమయం పట్టదు, మిమ్మల్ని రామచిలుకగా మారుస్తాను. ఆ రామచిలుకగా మార్చే లోపల మీరు ఒకసారి రామచిలుక దగ్గరికి వెళ్ళిరండి అంటే, కాకి పావురము అదే హంస ఈ రెండు కలిసి రామచిలుక దగ్గరికి వెళ్ళి ఎంత వెతికినా రామచిలుక కనబడతల్లా. అడవిలో వెతికి 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 మధ్యాహ్నం అయిపోయింది, రామచిలుక కనబడతల్లా. ఇక స్వామీజీ దగ్గరికి వచ్చేసేటప్పుడు ఎక్కడో వినబడుతుంది చెట్టు మీద, ఏమని? చిలుక. కాకి అనగానే కావు అన్నారు, చిలక ఎలా అరుస్తుంది ఏమో నాకు తెలియదు. కోగిలైతే మీరు అరిశారనుకోండి, మళ్ళీ మీ సౌండ్కి మిమ్మల్ని ఇంకా రేగెత్తిస్తుంది అది. సరే, చిలకని లాస్ట్కి ఎలాగైనా 1 గంటకి కనుగొన్నారు. కనుగొన్న తర్వాత చిలకని అడిగారట, చిలక నీలాగా మారాలని ఉంది అంటే, అదందట నాలాగా మాట ఉంది, ఎందుకు నేను చాలా బాధల్లో ఉన్నాను. ఏమిటి అంటే, నేను దొరికానా పంజంలో పెట్టేస్తారు, ఏదో పండిపోయిన జాంకాయ ఒకటి పడేస్తాను, ఆ తింటా బతకడమే, బయటకు వచ్చేది నాకు లేదు కదా. ఎందుకు నా జీవితం, నేనున్నా ఒకటే, ఆ 4 గోడల మధ్య అయిపోయింది నా జీవితం, బయటకు వచ్చేది లేదు. ఇదిగో బయటకు వచ్చి ఉన్నా, పొద్దు నుంచి ఇక్కడే ఉన్నా, మీరు ఎంత ఎదిగినా కనబడ్డానా? ఆ చెట్లు కలర్ ఒకటే, నా కలర్ ఒకటే, ఆ చెట్టులో కలిసిపోయా, గ్రీన్ కలిసిపోయింది. ఎందుకు నువ్వు ఎక్కడున్నా నేను గుర్తుపట్టవచ్చు, ఎక్కడ? కాకిని. ఎక్కడున్నా గుర్తుపట్టవచ్చు, హంసని. నన్ను ఎవరు గుర్తుపడతారు? ఎందుకు నా జీవితం? ఓకే, నీకు ఎవరిలాగా ఉంటే ఇష్టపడుతున్నావు అని అంటే, నెమలైతే బాగుంటుంది. ఏది? సరే, స్వామీజీ దగ్గరికి వెళ్ళి నెమలలాగా మార్చే టోటల్గా మమ్మల్ని. అమ్మా, ఒక్కసారి నెమలని సంప్రదించి రండి, విచారించి రండి. ఈ ఆదివారం మార్నింగ్ కాకుల కోసం విచారించే ముందు నెమల కోసం విచారించరండి అంటే, నెమల దగ్గరికి వెళ్ళినాయట. అబ్బా ఎంత అందంగా ఉన్నావు అంటే, ఇక అదంతా నువ్వు ఎంత చక్కగా నాట్యం చేస్తావు, నేను జాతీయ పక్షిగా కూడా లెక్కేశారు అసలు అని అంటే, జాతీయ పక్షిగా లెక్కేయండి, దేశీయ పక్షిగా లెక్కేయండి, నా బాధలో నాకున్న ఎవడెత్తికెళ్ళిపోతాడో, నా ఏకలు ఎవడు పీకేస్తాడో, పుస్తకాల్లో పెట్టుకుంటాడో, నా బాధలు నాకున్నాయి, కానీ అన్నిట్లో బాధ లేని పక్షి ఏమైనా ఉందా అని నెమలను అడిగితే, నెమలందట నువ్వే కాకివి, నువ్వు అసలు ఎవరి జోలికి నిన్నెవరో అసలు పట్టించుకోరు, సెల్ఫీ దిగాలనుకోరు, పంజరంలో బంధించాలనుకోరు, మాకన్నా కొన్ని హద్దులు ఉన్నాయి. నువ్వు చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు,
ఈ పక్షులు ఏది చికెన్ తిందో మటన్ తిందో నువ్వు అన్నీ తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీ జోలికి ఎవరు ఏంటి అంత స్వేచ్ఛన? నేను మిమ్మల్ని అందరినీ కనుక్కుంటేనే కానీ నాకు అర్థమైంది నా జీవితం ఏంటో. లేకపోతే బాధలన్నీ నాకే, కష్టాలన్నీ నాకే అని అనుకుంది. నిజంగా మనం ఎదటి వాళ్ళ కష్టాలు బాధలు వింటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కాకి విషయంలో కాకి అలాగే ఉంటాకి ఇష్టపడిపోయింది. కాకి తన పిల్లలకి ఏమి నేర్పిస్తుంది అంటే, చెప్పండి, మొరపెట్టాలి, మీ అవసరం తీర్చాలి అంటే, మీ అక్కర తీర్చాలి అంటే, మీకేమైనా కావాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చెయ్యాలి అంటే, ఎక్కువగా ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువ పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, పిల్లలకి ఏదైనా కొనివ్వాలి అని అనుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ నైట్ ఆయన వస్తాడు, ఎవరో సెంటా క్లాస్ వస్తాడు, ఆయన నీకు ఇష్టమైంది కొనిపెట్టి వెళ్తాడు. వీళ్ళే కొనిపెడతారు అక్కడ. కానీ ఏమి నేర్పించాలనుకున్నారు తల్లిదండ్రులు అంటే, పిల్లలకి దేవుడి మీద ఆనుకోవటం, ఆధారపడటం అడుగుతారు. ప్రభువా నాకు ఇది కావాలి, ఈ రాత్రి నాకు కొనివ్వంటే ఆ దీని కిందో ఏదో మొత్తానికి వాళ్ళు పెట్టి వెళ్తారు. పెట్టి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఏమనుకుంటాడు అంటే, నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. అలా కాకులు వారి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, మేం కాదు మిమ్మల్ని పోషించేది, ఎవరు మిమ్మల్ని పోషించాలి అంటే దేవుడే మిమ్మల్ని పోషించాలి. ప్రతి మార్నింగ్ లేచి మీరు ఏం చెయ్యాలి అంటే అనుదినాహారము ఇమ్మనాలి. దాన్ని ఎలా అడగాలి అంటే కావ్ కావ్ అనాలి. ఏమనాలి? మీ స్టైల్ మీరు చేసుకోండి. రేపు పొద్దు నుంచి మీరు ఈ భాషతో ఏం ప్రార్థన చేయవసరలా. మీ భాషలో ప్రభువా ఏ అనుదిన ఆహారము మాకు దయచేయండి, ప్రతి శోధన నుండి మమ్మల్ని ఈ దినం తప్పించండి. వాటి భాషలో వాటి స్టైల్లో అవి చేస్తాయి. మీ స్టైల్లో మీ భాషలో మీరేం చెయ్యాలి అంటే ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉంది అంటే, యేసు ప్రభువారు సేవలోకి వచ్చే ముందు, మినిస్ట్రీలోకి వచ్చే ముందు కూడా 40 రోజులు ప్రార్థన చేశాడు. 40 రోజులు ప్రార్థన చేశాడు. బాప్టిజం తీసుకునే ముందు కూడా, తీసుకున్న తర్వాత కూడా ప్రార్థన చేశాడు. 12 మంది శిష్యుల్ని ఎన్నుకోవాలి, మినిస్ట్రీలోకి పంపించాలి అని అనుకునే ముందు కూడా రాత్రి అంతా కూడా కొండ మీద ఉండి ఆయన ప్రార్థన చేశాడు. కనుక ప్రతి విషయానికి ముందు ఏం కావాలి అంటే ప్రార్థన కావాలి. ప్రతి ప్రయాణానికి ముందు ప్రార్థన కావాలి. ప్రతి విషయం తలపెట్టే ముందు, ఒక ఆలోచన తలపెట్టే ముందు ప్రార్థన కావాలి. కనుక కాకులలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తాం. కొన్నిసార్లు మౌనంగా కూడా ఏమవ్వాలి అంటే కనిపెట్టాలి. మౌనంగా కూడా దేవుని సన్నిధిలో అంటే కొన్నిసార్లు దెబ్బలాడవసరం దేవుడి మీద, గట్టిగా అరిచేస్తే తాడోపేడు అన్నంత మాత్రం దేవుడు ఏమి వినడు, మౌనం కూడా వింటాడు. సియోనులో మౌనముగా నుండుట దేవునికి, మీరు మౌనంగా ఉన్నా కానీ, మౌనంగా ఉన్నా ఇది ఒక తలనొప్పి. ప్రార్థన చేసే టైంలో చాలామంది మౌనంగా ఉంటారు. ఏంటంటే కనిపెడుతున్నానండి, నిద్రపోయేది అక్కడ, దీన్ని కవర్ కోసం కనిపెడుతుంది, ఏం దర్శనం వస్తుందో. అలాగది ప్రార్థన చేయొచ్చు, మౌనంగా దేవుణ్ణి కూడా. కాకుల్లో ఇంకో గొప్ప స్వభావాన్ని మీ ముందు తీసుకొస్తా. త్వరగా నా మాటలు ముగించే ముందు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆ వాగు నీరు నీవు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, నేను అక్కడికి ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. చాలండి. ఏలియాని ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నారు అని అంటే కేరీతు, యోర్దానుకు ఎదురుగా 3వ వచనం ఉంది కదా, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. జాగ్రత్తగా వినండి. ఏలియా వెళ్ళి ఆహాబు ముందు మాట్లాడాడు. 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా కానీ ఉండదు అని చెప్పాడు. నిజంగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి ఏమి లేదు అంటే వర్షం లేదు, మంచు లేదు. కనుక టోటల్గా ఏమి లేదు అంటే పంటలు కూడా పండలా, దేశమంతా కూడా కరువు వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరికి ఆహారం అంటూ కూడా లేదు. కానీ దేవుడు ఏలియాను పోషించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఏలియాను పోషించడానికి ఇష్టపడ్డాడు అంటే, కరువు వస్తుంది అని వెళ్ళి చెప్పమంటే చెప్పాడు గనక, నా పని చేశాడు గనక, ఇతడు నా దాసుడు గనక, నా మాట విన్నాడు గనక రాజుగారికి చేపెట్టి శాసించాడు. ఏమని అంటే, రాజా 3.5 సంవత్సరాలు వర్షమైనా కానీ మంచు అయినా కానీ కొరవదా, పట్టుకోండి వాడిని అన్నాడు. ఏలియా బయటకు వచ్చేసాడు. ఏలియా కోసం వెతికారు.
ఏలియా గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఏలియా ఎక్కడ దొరకలా. ప్రభు ఎక్కడ చెప్పారు అంటే కెరీతు వాగు దగ్గర. ఆ వాగు ఎక్కడుంది అంటే యోర్దానికి ఎదురుగా కరెక్ట్గా ల్యాండ్ మార్క్ చెప్పాడు. అక్కడ వెళ్ళు, అక్కడ ఉండు. ఆహాబు వెదకని స్థలం లేదట. ఎవరి కోసం? ఎరా 3.5 సంవత్సరాలు దేశంలో కరువు కలుగుద్దని చెప్తావా, పట్టుకోండా అని అంటే ఆ సేవకుడు ఎక్కడ దొరక అన్ని స్థలాలు వెతికారట, ఒక్క స్థలమే వదిలేశారట. కేరీత్ వాగు దగ్గరే వదిలేశాడు రాజు తన సైనికుల్ని పంపించి. కారణం అంటే ఆ జనం ఎప్పుడుంటారు వాగు దగ్గర అంటే నీళ్ళు ఉన్నప్పుడు వ్యాపారాలు కానీ బట్టలు ఉతుక్కోవడం కానీ ఏదైనా ఆల్రెడీ వాగే ఎండిపోతే ఏలియా ఎందుకు ఉంటాడులే అక్కడ అని 99 ప్లేసులు వెతికాడు కానీ ఆ ఒక్క ప్లేస్ వదిలేశాడు. ఏలియా యోర్దానికి ఎదురుగా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఉంటే కాకోలములకి దేవుడు ఆజ్ఞాపించాడట. ఏమని? ఏలియా దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలో చూడండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అంటే మీరు మొదట ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియాని పోషించాలి. ఇందా నోవాహు గురించి మాట్లాడాను కదా. నోవాహు ఓడలో నుండి ఏం చేశాడు? కాకిని బయటికి పంపించాడు. ఆ వెళ్ళిన కాకి ఏమవలేదు అంటే లోపలికి రాలేదు. అంటే దానికి ఒక దిశ, ఒక దశ, ఒక సమయము లేదు. ఎలా పడితే అలా తిరిగేది. కానీ ఇక్కడ చూడండి మా ఒక నిర్ణయం లేని దానికి, ఒక సమయాభావం లేని దానికి, ఒక గమ్యం లేని దానికి దేవుడు ఏం నేర్పించాడు అంటే ఒక గమ్యం నేర్పించాడు. ఉదయం వెళ్ళాలి. నిజంగా దేవుణ్ణి ఎరగని వాళ్ళు ప్రభువులోకి రాకముందు ఓ సమయం ఉండదు. ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారో తెలియదు. ఎలాగంటే కాకుల్లాగా. నిజంగా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ కాకికి దేవుడు కొన్ని కాకులకి ఏం చెప్పాడు అంటే ఉదయకాలమందు సాయంకాలమందు మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏలియా దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మీరు కాకిలో నుండి ఏమి నేర్చుకోవాలి అంటే ప్రభువులో రాకముందు మనం కూడా కాకుల్లాగానే ఉన్నాం. ఒక సమయం లేదు. నోవా పంపించాడు వెళ్ళిరా, ఓ పని మీద పంపించాడు వెళ్ళిరా, వచ్చిందా? తిరిగి రాలేదుగా. ఏమి వెళ్తాంలేండి. ఓ దైవజనుడికి పని అప్పగించాడు, ఏమి వెళ్తాంలేండి. కానీ ఈ రోజున అదే కాకుల్లో కొన్ని కాకుల్లో ఎలా మార్పు కలిగిందో చూడండి. ఉదయకాలమందు సాయంకాలమందు ఏమేమి తీసుకెళ్ళాయట? రొట్టెను. కాకులు కొన్న స్వభావం ఏమిటి అంటే ఇందాక చెప్పాను కదా, దొంగ కాకులు, దొంగ స్వభావం. పిల్లల దగ్గర కూడా రొట్టెలు లాక్కెళ్ళిపోతాయి. పిల్లల దగ్గర ఫోన్ అయినా రొట్టె అయినా అన్నీ లాక్కెళ్ళిపోతాయి. అంటే వాడికి ఏం తెలుసు అంటే లాక్కోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. కానీ ఇప్పుడు కాకులు చూడండి, ఈ కాకుల్లో అంటే ఆ రోజు నుంచి కాకులన్నీ మారిపోయినాయి అనుకోమాకండి. ఇప్పుడు మనకు కూడా ఇస్తాయి అనుకోమాకండి. కొన్ని కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని అంటే కాకులారా ఉదయకాలమందు సాయంకాలం. అంటే దేవుడు ఎవరినైనా మార్చగలడు. ఎంత పిసినాలనైనా మార్చగలడు దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత కఠినులైనా కానీ. కాకులు అసలు ఇవ్వవు, బయటికి ఏమి ఇవ్వవు, బయట ఏం పెట్టవు. ఆ స్పూను, ఆ చెంచా, ఆ గరిటి, ఆ గ్లాసు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టేయి. ఈ రోజున అదే కాకులు రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి. రొట్టె ఇవ్వడం మామూలా? రొట్టె మాంసం అంటే కాకులకు ఇష్టం. కానీ ఏదైతే తినాలో ఆ నోటితోనే తీసుకొచ్చి జాగ్రత్తగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని పోషించాలనుకోండి, ఏ పక్షిని పంపించమంటే ఏమడుగుతారు? ఏ పక్షి కావాలంటే కాకి ద్వారానా? నేనైతే ప్రభు పావురంతో పంపించు, పావురం తిందగా మాంసం ముక్క. సరే, ఇంకా హంసతో నన్ను రోజు పొద్దున సాయంకాలం పోషించంటే అది మాంసం తిందు, శాకాహారమే తీసుకొస్తే మనకెక్కదు. దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడు. కాకోలములు అంటే కొన్ని కాకులకు ఆజ్ఞాపించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి వచ్చేటానికి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? కేరీతు
జాగ్రత్తగా వినండి. కేరీతు వాగు దగ్గర ఉండాలి. కేరీతు వాగు దగ్గర ఉంటే కాకులు టయానికి వస్తాయి. ఉదయం కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టయానికి వస్తాయి 8కి. మళ్ళీ ఈవినింగ్ ఎన్నింటికి వస్తాయి అంటే 6 కల్లా వస్తాయి. నువ్వు ఆ టయానికి అక్కడ ఉండాలి. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏలియా అని అంటే యోర్దానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేరుద్ది. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నిన్ను నేను పోషిస్తాను. దేని ద్వారా పోషిస్తా? కాకుల ద్వారా పోషిస్తా. కొన్నిసార్లు మనం అంటాం, దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, వాగ్దానం నాకు నెరవేరలేదండి. వాగ్దానాలు అయితే ఉన్నాయి, వాగ్దానం నెరవేరలేదండి. అంటే వాగ్దానం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడ ఉండమన్నాడో నువ్వు అక్కడ ఉండాలి. నేను ఎక్కడ ఉండమన్నాడు? ఆయన కేరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? రోడ్డు చివరలో. కాకులు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ప్రభువా, నీ వాగ్దానాలు 30% ఎన్ని ఉపవాసాలు ఉన్నాను తెలుసా నేను? నీ వాగ్దానాలు ఓకే, వాగ్దానం ఇచ్చింది నేనే. కానీ ఎక్కడుంటే వాగ్దానం నెరవేరుతున్నా? యోర్దానికి ఎదురుగా కరెక్ట్గా నేను నీకు ఏం చెప్పానంటే ప్లేస్ చెప్పా. ఆ ప్లేస్లో ఉండి, ఆ స్థానంలో ఉండి అడుగుతా నీకు మేలు కలుగుద్ది. నువ్వు స్థానం పక్కకి వెళ్ళి, వాక్యాన్ని విడిచి పక్కకి వెళ్ళి జరగాలంటే ఎలా జరుగుతాయి? నిజంగా నేను పోషిస్తానని వాగ్దానం చేశా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థానం నువ్వు కలిగి ఉంటే నేను ఉన్నంత వరకు నువ్వు అక్కడ ఉండాలి. నా మాటకు లోబడి ఏలియా. కరువు కాలమే అయినా నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను. నాకు నమ్మకంగా నువ్వు సేవ చేస్తున్నావు గనక. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు చెప్పింది, ఆ నయోమి చెప్పింది రూత్కి, నువ్వు కరెక్ట్గా ఎవరి పొలానికి వెళ్ళాలో తెలుసా? బోయజ్ పొలానికి వెళ్ళాలి. కరెక్ట్ అడ్రస్ చెప్పింది. నువ్వు అక్కడికి వెళితేనే నీకు సమృద్ధి, పోషణ లేదా కనుక దేవుడు నీకు ప్లేస్ చెప్తాడు. ఏ కళ్ళముకు వెళ్ళాలో ఆ కళ్ళానికే వెళ్ళాలి. దేవుడు నేను ఎక్కడ ఉండమంటాడో మిమ్మల్ని ఎక్కడ ఉండమన్నాడు? ఎక్కడ? ఈ కళ్ళంలో ఉండమన్నాడు. ఇదే యోర్దానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు ఎక్కడ ఉండండి అన్నాడు. వేరే సంఘస్థులు ఏమన్నాడు అంటే మీరు అక్కడ ఉండాలి అన్నాడు. మీరు ఎక్కడ ఉండాలి అన్నంటే ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? అక్కడికి మారితే బాగుండుగా, రోడ్ చివరికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉండమని ఎక్కడ నాటాడో అక్కడ మీరుంటే వాగ్దానాలు నెరవేరుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎక్కడికైతే వెళ్ళమంటాడు, ఏలియా నేను నిన్ను పోషిస్తా, నువ్వు ఎక్కడ ఉండాలి? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమని ఎవరికి చెప్పాడు దేవుడు? కాకులు చెప్పాడు. ఈయన అప్పుడు దాకా అక్కడ కూర్చొని ఆ రోడ్ చివరికి వెళ్ళి వద్దామంటే స్థిరంగా లేకుండా అటు వెళ్ళొచ్చాడు అనుకోని ఏమవుతుంది? ఇక్కడ కాకులు ఆహారం తీసుకొని అప్పుడు వచ్చాక పావు గంట అడుగుతావు, ప్రభువా ఆహారం పెడతారని చెప్పావు కదా, నమ్మదగిన వాడు అని కూడా ఉంది బైబిల్లో. మాట ఇచ్చి నేను నరులాగా తీసుకోవడానికి నేను మనిషిని కాదన్నావు. ఏంటిది? నేను అదే మాట మీద ఉన్నా. నువ్వు అటు చిందులాట అటు నేను ఎక్కడున్నామన్నా? కేరీతు వాగు దగ్గర. కనుక కరెక్ట్గా రూట్ మ్యాప్ పెట్టుకునే కాకులు స్విగ్గీ అతనిలాగా. ఎక్కడ? అబ్బో ఇది అంటే ఇంత మూల. ఈ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ ఉన్నాడు, పెట్టుకున్నారు రూట్ మ్యాప్, గూగుల్ మ్యాప్. యోర్దానుకు ఎదురుగా తూర్పు కేరీతు వాగు, ఇంకెక్కడ ½ కిలోమీటర్ ఉన్నాడు ఏలియా. వచ్చేసిన కాకులు. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు వస్తున్నారు కదా, పొద్దున్న టిఫిన్ తీసుకొని అలా వస్తున్నారు కదా, అలా వచ్చేసినాయి. ఆ రూట్ మ్యాప్ పెట్టుకోకపోతే వాటికి ఎలా అర్థమవుద్ది? అక్కడ ఆ మూల ఉన్నాడు చూడండి, చక్కగా ఏం తీసుకొచ్చినాయి అంటే రొట్టె. పాపం వాటికి గుట్టకెయ్యాలనిపిస్తుంది రొట్టె. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి లోబడిన వాడేవాడు, సింహానికి భయపడిన వాడేవాడు, దేవునికి లోబడిన వాడేవాడు. దేవునికి లోబడాలి, దేవుడు మాట వినాలి. ఎంత కాకులైనప్పటికీ కూడా, ఎంత కాకులైనా కానీ లాగేస్తుంది మాంసం ముక్క మీద, రొట్టె మీద లాగేస్తుంది. ఆయనకు పోషించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం వచ్చినాయి, మళ్ళీ మార్నింగ్ 8కి వస్తే మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు వచ్చాయి తెలుసా? అస్తమయం మందు అంటే ఆరేసుకోండి. అంటే రోజుకి ఎన్నిసార్లు దేవుడు ఫుడ్ పెట్టాడు? మనం కనుక 5 సార్లు ఫోన్ చేస్తున్నాం కానీ
వాటికి 2 సార్లే. ఉదయం ఎన్నింటికి బ్రేక్ఫాస్ట్ చేస్తాం? 8, మినిమం 8 గంటలకి చేస్తాం. సాయంకాలం కాకులు వచ్చినాయి. ఎన్నింటికి వచ్చినాయి? ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. న్యూట్రిషన్లు, డాక్టర్లు, సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే 6 తినేమంటున్నారు. కాకులు తెచ్చింది కరెక్ట్ అంటున్నారు. ఏలియాకి కాకులు తెచ్చిన టైం కరెక్ట్ అంటున్నారు అందరూ కూడా. మందిర సత్యనారాయణ కూడా ఏం చెప్తున్నాడు? 6 తినేయండి. ఇది ఎవరు చెప్పిన విషయం? ఇది దేవుడు చెప్పాడు. కాకులకి టైం చెప్పాడు. ఎన్నింటికి వెళ్ళాలి? మార్నింగు ఉదయం 8 బ్రేక్ఫాస్ట్ చేస్తాడు మా ఏలియా. సాయంకాలం 6 బ్రేక్ఫాస్ట్. 6 to 8 14 గంటలు ఫాస్టింగ్లో ఉన్నాడు. సాయంకాలం 6 తిన్నాడు, మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఫుడ్ లేదు, అలాగే ఉన్నాడు. ప్రియా దేవుని అలా తిన్నాడు గనకే అంటే సంవత్సరం పోషించిన ఈ కాకులు సంవత్సరానికి ఎన్నిసార్లు తిన్నాడు ఆయన? 2 సార్లు చొప్పున 730 సార్లు. రోజుకి ఒకసారి అనుకోండి 365 730. సంవత్సరానికి 730 సార్లు తిన్నాడు. మనం 5 లెక్కేసుకోండి. 5 సార్లు లెక్కేయండి రోజుకి. ఒకసారి ఫోన్ తీయండి ఏమన్నా అంతే. సంవత్సరానికి కరెక్ట్గా 5 సార్లు 365 into 5 1800. 1800 అంటే మినిమం ఓ సంవత్సరానికి 1800 సార్లు. ఈయన తింది 730 సార్లు. పొద్దున్న సాయంకాలం అంతే ఇంకా ఫుడ్. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. అదే తినమని మన వల్ల కావట్లేదు. కానీ మన వల్ల కావట్లే. 6 తింటే 8 నీరసం వచ్చేస్తుంది నైటు. కానీ డాక్టర్లు అందరూ ఫాలో అవ్వమనేది ఎవరు ఏ టైంని ఫాలో అవ్వమంటున్నారు అంటే ఈ కాకులు వచ్చిన టయానికే. ప్రియా దేవుని బిడ్డలారా, మార్నింగ్ చక్కగా రొట్టె, ఈవినింగ్ అలా తిన్నాడు కనుకే ఎంత చురుగ్గా ఉన్నాడు తెలుసా? ఆయన ఎంత చురుగ్గా ఉన్నాడు తెలుసా? ఓసారి ఇది అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు అయిపోయింది, వర్షం వస్తుంది, వెళ్ళిపోండి అంటే ఆయన దాదాపు ఒక గంట ముందు ఆహాబు గుర్రం మీద పరిగెత్తాడు. గుర్రం మీద వెళ్ళాడు చక్క యజ్రాయేలుకి వాళ్ళింటికి. ఆయన బయలుదేరాక ఈయన బయలుదేరాడు. అవునా? ఆ రథం మీద రాజుగారు బయలుదేరాక ఈయన బయలుదేరాడు. ఎవరు ఫస్ట్ ఉన్నారు గుమ్మంలో? ఎందుకు? రోజుకు 2 సార్లు తిన్నాడు కనుక. ఎంత స్టామినా చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాముని దేవుడు చేసినప్పుడు స్ట్రక్చర్ కరెక్ట్గా చేశాడు, చాలా కరెక్ట్గా చేశాడు. తర్వాత షేపులు మారిపోయినాయి మనుషులకి. అసలు ఆదాముని నేను అలా చేస్తే ఈ మనుషులు ఇలా మారిపోయారేంటి? అసలు ఆకారాలే మారిపోయినాయి అంటే అసలు నెఫీలీలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఆకారాలు మార్చేసుకున్నారు, వీళ్ళు చూస్తే వీళ్ళు మార్చేసుకున్నారు. ఏలియా 2 సార్లే తినేవాడు. ఉదయం రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం. ఏ రోజు కూడా కాకుల మీద ఏలియా కంప్లైంట్ ఇవ్వలే దేవుడికి. లేట్ అయింది ప్రభువా, ఈరోజు రాలేదని. అసలు టైం పంచువాలిటీ తెలియనియే కాకులు. అవునా? నోవాహుని ఏమన్నాడు? ఇల్రా టయానికి తీసుకురా అన్నాడు. వెళ్దాంలే, అటు ఇటు రోడ్డు మీద తిరిగేదే కాకులు. అలాంటి కాకులని ఎంత టైం అంటే మిగతా కాకులు అన్నాయి ఏంటే ఇట్రా రామ్, ఓ పాస్టర్ గారిని పోషించాలి, మాకు ఆయన టైం పెట్టాడు. 8 అవుతుంది, ఆయన అక్కడ కూర్చుంటాడు భోజనం కోసం. నిజంగా అయ్యి పోషించడం అంటే మాటల టైం పంచువాలిటీ ఎంత టైం అంటే కరెక్ట్గా 8 దేవుడు ఎంతకాలం మమ్మల్ని పోషించమన్నాడు అంతకాలం ఆ టయానికి ఓ సేవకుడు నీ పోషించే బాధ్యత సేవకుడు మీరు కూడా చెప్పాలి. ఏమని అంటే, పాస్టర్ గారు మీకు ఏమైనా డ్యూటీ చేశారు, మీ చుట్టాలు అడుగుతారు, చేసినప్పుడు చెప్పండి మా డ్యూటీ ఉందండి, సండే ఆరాధన ఉందండి, మా పరిచర్య ఉంటుందండి అని మీ స్నేహితుడు చెప్పాలి. కాకులు అలాగే చెప్పిన మిగతా కాకులకి. మేము క్రమం లేనివాడమే. ఫస్ట్ ఆయన నోవా మమ్మల్ని వెళ్ళమంటే మా జాతి వెళ్ళకుండా రోడ్డంతా తిరిగిన వాళ్ళం మేము, పని బాట లేకుండా. ఇప్పుడు మాత్రం ఏమవుతున్నామంటే టయానికి ఏమవుతున్నామంటే వచ్చేస్తున్నాం. ఎంత బాధ్యత కలిగినవి కాకులు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని మాటకి ఎంత లోబడ్డాయో చూడండి. ఈరోజు కాకుల్లోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి.
ఎంత చక్కగా అంటే దేవుడు అక్కడ ఉన్నంత కాలం ఏలియాని టైం ప్రకారంగా మధ్యలో వాటి పని చేసుకునేమో కానీ టైం అవుతుంది అనగాని ఒక్కరోజు కూడా ఏలియా కాకుల మీద కంప్లైంట్ చేయలే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలే, ప్రభువా ఆలస్యంగా వచ్చినాయి అని కానీ ఇవాళ రాలేదని కానీ ఏ రోజు అనలా. అని దేవుని చిత్తాన్ని ఏమయ్యాయంటే జరిగించాయి. దేవుడు ఒక రోజు మన మీద సాక్ష్యం చెప్పిస్తాడట. ఆకాశమా భూమి నా ఆలకించండి, నేను నా పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేశాను కానీ నా మాట వింటలేదు, మీరే సాక్ష్యం. ఏమని? ఆకాశమా భూమి ఆలకించండి, వీళ్ళని కన్నాను పెంచాను పెద్దవాడిని చేశా, నా మాట వింటల్లా. రేపు మళ్ళా బైబిల్ రాస్తే కాకులారా వినండి, మీరన్నా నా మాట విన్నారు కానీ వీళ్ళు వినలేదు, మీరే సాక్ష్యం అని ఇంకోసారి బైబిల్ రాపిస్తే కాకుల గురించి వ్రాయిస్తాడేమో అనుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని జరిగించేవారు కొందాం.